guys, welcome to my YouTube channel Sweetie here. సో ఈరోజు మనం వీడియోలో అమెజాన్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాము. ఫస్ట్ బేసిక్గా మీరందరూ నన్ను అడిగినట్టుగా అమెజాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్, వాకిన్ అంటే ఏంటి అన్నిటి గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. దానికి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో దట్ వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు కూడా హెల్ప్ చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకిన్ అంటే ఏంటి? ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం అని అర్థం. దీనికి కొన్ని కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఫామ్ ముందే ఫిల్ చేయమని చెప్తుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అవసరం లేకుండా డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళిపోవచ్చు. అమెజాన్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు జస్ట్ వాకిన్ అడ్రస్ చూసుకొని డైరెక్ట్ మీరు వాకిన్కి వెళ్ళిపోవచ్చు. ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వాయిస్ ప్రాసెస్ అంటే మీరు ఒక కస్టమర్ని కాల్ చేస్తే ఆ కాల్లో మీరు వాళ్ళ క్వైరీస్ని రిసాల్వ్ చేయడం అన్నమాట. ఎవరు అప్లై చేయొచ్చో చూద్దాము. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అప్లై చేయొచ్చు, బీటెక్, డిగ్రీ, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే అప్లై చేయొచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఏ స్ట్రీమ్ అయినా ఎవరైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ప్యాకేజ్ చేంజ్ అవుతుంది. ఫ్రెషర్స్ అయితే మీ ప్యాకేజ్ 3.75 to 4.75 వాళ్ళు ఇస్తున్నారు. దీనికి మీకు మినిమం బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుంది మీరు మేనేజ్ చేయగలిగితే. కానీ తడబడినట్టుగా మాట్లాడితే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. కాబట్టి కొన్ని కంపెనీస్కి 4 ప్రాసెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయమంటారు కొన్ని కంపెనీస్కి డైరెక్ట్ ఫస్ట్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, సెకండ్ అసెస్మెంట్, థర్డ్ మేనేజర్ రౌండ్. ఈ రౌండ్స్ అడిట్ అవ్వచ్చు, కాకపోతే మోస్ట్లీ 3 రౌండ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్లో ఏం అడుగుతారంటే మీకు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రో అడిగిన తర్వాత మీరు ఒకవేళ బాగా చెప్పారనుకోండి, నెక్స్ట్ ఏదైనా నార్మల్ ఒక క్వశ్చన్ అడిగి ఓకే అని అసెస్మెంట్కి పంపిస్తారు. సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ట్రై అగైన్ అని చెప్తూ ఉంటారు. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని సెకండ్ రౌండ్కి పంపిస్తారనమాట. సెకండ్ రౌండ్ వచ్చేసి అసెస్మెంట్. అంటే డిపెండ్స్ అపాన్ ద అసెస్మెంట్ దట్ దే ఆర్ టేకింగ్. సో కొన్ని ప్రాసెస్లో 2-3 మాత్రమే ఉంటాయి, కొన్ని కంపెనీస్లో 4-5 ఉంటాయి. మీకు ముందే అసెస్మెంట్ లింక్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు డీటెయిల్గా ఇస్తారనమాట. ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏ రౌండ్కి ఎంత టైం పడుతుందని వాళ్ళు మీకు ముందుగానే ఇస్తారు. కాబట్టి ముందు మీరు ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి మీ అసెస్మెంట్ని అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాము. అసెస్మెంట్లో ఏంటంటే మీకు వాళ్ళు ఫస్ట్ ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్లో వాళ్ళు ఒక సెంటెన్స్ చెప్తా ఉంటారు. మనం అదే సెంటెన్స్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హౌ ఆర్ యూ డూయింగ్ అని వాళ్ళు అడిగితే మనం సేమ్ సెంటెన్స్ని హౌ ఆర్ యూ డూయింగ్ అని క్లారిటీగా చెప్పాలన్నమాట. ఇది ఏఐ తీసుకుంటుంది కాబట్టి మనం సరిగ్గా చెప్పకపోతే అది పాయింట్ పడదు. కాబట్టి మీరు క్లియర్గా వాళ్ళకి దానికి అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. సెకండ్ రౌండ్ బేసికలీ ఏముంటుందంటే వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, మనం దానికి ఆన్సర్ ఇవ్వాలి. అది కూడా బేసిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హౌ ఆర్ యూ అని అడిగితే మనం ఫైన్, థ్యాంక్స్ అని ఆన్సర్ ఇవ్వాలి. బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇంకో రౌండ్ వచ్చేసి ఒక పెద్ద పారాగ్రాఫ్ వాళ్ళు చదువుతారు. ఏఐ చదువుతుంది పెద్ద పారాగ్రాఫ్ మనకి. ఆ పారాగ్రాఫ్ నుండి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అండ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ గచ్చిబౌలి, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ టుమారో అని అడిగితే హూ ఆర్ గోయింగ్ టు వేర్ అంటే ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని బేసిక్ క్వశ్చన్స్. అంటే ఉన్న పారాగ్రాఫ్ నుండి మనని క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటంటే కరెక్ట్గా విని మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. పారాగ్రాఫ్ కొంచెం పెద్దగా ఇస్తుంది కాబట్టి మనం అన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మీ దగ్గర పెన్ లాంటిది ఏదైనా ఉంటే మీరు అక్కడ ఇంపార్టెంట్ అనిపించినా మీరు కింద ఆన్సర్స్ రాసుకొని మీరు ఆన్సర్ ఇచ్చినా కూడా పాసిబుల్ అవుతుంది అనమాట. దాని లాస్ట్ వచ్చి ఏదైనా ఒక టాపిక్ గురించి ఒక 5 minutes మాట్లాడమని చెప్తారనమాట. లేదంటే 200-300 wordsలో చెప్పండి అని చెప్తారనమాట. వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, టాక్ అబౌట్ ఎన్విరాన్మెంట్, టాక్ అబౌట్ గవర్నమెంట్, టాక్ అబౌట్ లోకల్ స్టడీస్ ఆర్ టాక్ అబౌట్ లోకల్ గవర్నమెంట్, టాక్ అబౌట్ కార్పొరేట్ లైఫ్, ఇట్లాంటి కొన్ని బేసిక్ తీసుకొని వాళ్ళు మిమ్మల్ని మాట్లాడమని చెప్తారు. మోస్ట్లీ ఇది మీకు వచ్చిన దాంట్లో తడబడకుండా, స్పేస్ లేకుండా అని ఇలాంటి వర్డ్స్ మధ్యలో యూజ్ చేయకుండా నార్మల్గా మనం చెప్పగలిగి అక్కడిక్కడ తడబడినట్టు చేస్తే పాయింట్స్ మిస్ అవుతుంది, మోస్ట్లీ సెలెక్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు తడబడకుండా స్పీడ్గా మీకు వచ్చింది క్లారిటీగా చెప్పడానికి ట్రై చేయండి. సో అది హెల్ప్ అవుతుంది. ఇది అసెస్మెంట్ పార్ట్. సో ఇవన్నిట్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్ మేనేజర్ రౌండ్ అయినా ఉంటుంది. సో దీనికి మేనేజర్ రౌండ్ అయితే బేసిక్ మళ్ళీ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారనమాట. చాలామంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో మీ నేమ్ కాకుండా మీ ఫ్యామిలీ వాళ్ళ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ మై మదర్, ఫాదర్, మై సిస్టర్, మై బ్రదర్ అని ఇట్లా చెప్తూ ఉంటారు.
అంత అవసరం లేదు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే మీ గురించి మీరు చెప్తే సరిపోతుంది. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, వాట్ యువర్ డూయింగ్, ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నట్టు అట్లా చెప్పేస్తే సరిపోతుంది అనమాట. పెద్దగా ఏం అవసరం లేదు. తర్వాత మేనేజర్ ఇలా అడగొచ్చు, వై వీ షుడ్ హైర్ యూ, ఎందుకు మేము మిమ్మల్ని హైర్ చేసుకోవాలని అడిగినప్పుడు మీరు బేసిక్గా ఓకే లైక్ నేను తొందరగా నేర్చుకోగలుగుతాను, తొందరగా అడాప్ట్ చేసుకోగలుగుతాను, ఇట్లాంటివి మీరు చెప్తే సరిపోతుంది. ప్రిపేర్ అయ్యండి. నెక్స్ట్ అమెజాన్కి అప్లై చేస్తున్నారు కాబట్టి అమెజాన్ గురించి మీకు ఏదైనా పాజిటివ్గా తెలిసి ఉండాలి. హౌ డూ యూ నో అబౌట్ దిస్ అమెజాన్ కంపెనీ, అమెజాన్ గురించి మీకు ఏం తెలుసు అని బేసిక్గా అడిగినప్పుడు రొటేషనల్ అంటే 24/7 వర్క్ ఉంటుంది ఆఫీస్లో. సో ఏదైనా ఒక షిఫ్ట్లో మిమ్మల్ని వేస్తారనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్స్, ఇలా షిఫ్ట్స్ ఉంటాయి. మీరు ఏ ప్రాసెస్కి సెలెక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి షిఫ్ట్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ నైట్ షిఫ్ట్ వేస్తే నైట్ వర్క్ చేయగలుగుతారా, మార్నింగ్ వేసినా ఏ షిఫ్ట్ వేసినా మీరు వర్క్ చేయగలుగుతారా లేదా అనేది అడుగుతారనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ ఓకేనా అని అడుగుతారు. మీకు ఓకే కాకపోయినా ఓకే అని చెప్పాల్సిందే, బికాస్ మీరు నో అని చెప్తే డైరెక్ట్లీ రిజెక్ట్ చేస్తారనమాట. మోస్ట్లీ ఇది వాయిస్ ప్రాసెస్ నైట్ షిఫ్ట్కి ఎక్కువగా హైర్ చేసుకుంటారు. సో మీరు ఏ షిఫ్ట్ అయినా సరే ఓకే అనుకున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళడం చాలా బెటర్. డ్రెస్సింగ్, సో గర్ల్స్ ఎలా డ్రెస్ అయినా ఏం కాదు, కాకపోతే కొంచెం ప్రొఫెషనలిజం మెయింటైన్ చేస్తే బెటర్. పువ్వులు అవి పెట్టుకోకండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ బాయ్స్, మీరు ఎలాంటి షర్ట్స్ వేసుకున్నా, ఎలాంటి పైన్స్ వేసుకున్నా ఫార్మల్గానే వెళ్ళాలి, అలాంటిది ఏం లేదు. కాకపోతే నీట్గా ఐరన్ షర్ట్స్ వేసుకొని, పైన్స్ వేసుకొని, షూస్ వేసుకుంటే ఫార్మల్గా కనిపిస్తే కొంచెం బెటర్ ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూ బేసికల్గా ఎలాంటి తడబడ లేకుండా వాకిన్ అంటేనే చాలామంది వస్తూ ఉంటారు. మీరు భయపడకుండా ధైర్యంగా మీరు చెప్పేది కొంచెం అయినా సరే మంచిగా చెప్తే మీకు సెలెక్ట్ చేసుకుంటారనమాట. కానీ తడబడకుండా భయం కొద్ది మీ ఫేస్లో భయం అసలు తెలియనివ్వకండి. టెన్షన్ అస్సలే పడకండి. కొంతమంది మొత్తం టెన్షన్ పడిపోయి చెంపలా చేసి అలా చేస్తూ ఉంటారు. చాలా నార్మల్గా డీల్ చేయండి. మీ ఫేస్లో టెన్షన్ ఉండొద్దు. చాలా నార్మల్గా డీల్ చేస్తే ఇంటర్వ్యూ చాలా ఈజీ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలన్నా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.